ఇంకొకటి ఇప్పుడు వెస్ట్ కోస్ట్ మీద మీకు సమగ్రమైన అవగాహన ఉంది. యు ఆర్ దేర్ ఫర్ ఎ లాంగ్ టైమ్ ఇన్ మహారాష్ట్ర. సో స్ట్రాటజిక్ లొకేషన్స్, ఇంటర్నేషనల్ వాటర్స్కి సంబంధించిన స్ట్రాటజిక్ లొకేషన్స్, మనం వాటిని మనకున్న పరిమితుల దృష్ట్యా వాటి పేర్లు మనం వెల్లడించలేం, కానీ అవన్నీ మీకు తెలుసు. సో ఇక్కడైతే ఇది ఇక్కడ బయట ప్రపంచానికి ఇంకా నిర్ధారించడానికి వీలైన వార్తే, కానీ ఇన్ఫార్మ్డ్ సోర్సెస్ ద్వారా ఇది ఖచ్చితమని తెలుస్తుంది. హఫీజ్ సయ్యద్ మారువేషం వేసుకున్నాడు, తన అటైర్ మొత్తం మార్చేశాడు. వాళ్ళకి సహజంగా ఉండే అది కూడా తొలగించేసుకొని అతను అట్నుంచి ట్రావెల్ చేస్తూ, అతని టార్గెట్ ఏంటంటే ఎంతసేపు కోస్ట్ మీదే టార్గెట్, అంటే అతని కాదు, ఐఎస్ఐ ఇచ్చిన టార్గెట్ అతనికి కోస్ట్ మీదే. సో ఈసారి ఏంటంటే ఒకవేళ ఈ ఆపరేషన్లో తను చనిపోయినా సరే నేను సిద్ధంగా ఉన్నాను, పాకిస్తాన్ కోసం నేను అమరుణ్ణి కావాలని చెప్పేసి ఒక ప్రతిజ్ఞ తీసుకొని బయలుదేరానట. అతని దురదృష్టం ఏంటంటే వాస్తవంగా అక్కడ చిక్కింది ఈ యుఎస్ నేవీ సీల్స్కి, సీ ఎయిర్ అండ్ ల్యాండ్, ఒసామా బిన్ లాడెన్ని మట్టుబెట్టిన ఇన్స్టిట్యూషన్. వాళ్ళు చాలా మెరికల్ లాంటి వాళ్ళు, చాలా నిర్దాక్షిణంగా ఉంటారు. శవాలు కూడా బయటికి పంపిస్తే మళ్ళీ ఖననం ఇది చేస్తారని చెప్పి సముద్రంలో ఇసిరేస్తారు. వాళ్ళకి చిక్కాడు అతనితో పాటు 9 మంది. మరి అతని దగ్గర దొరికిన దాన్ని బట్టి అంటే అది ఇంకా వాళ్ళకి అర్థం కాల, ముందర ఇతని భాష అర్థం కాక ఇండియన్ నేవీకి అప్పచెప్పినట్టు సమాచారం. న్యాచురల్లీ డిఫెన్స్ ఫోర్సెస్, ఆ మాటకు వస్తే ఇన్ఫార్మ్డ్ ఫోర్సెస్ కూడా ఏవి దర్యాప్తు పూర్తయ్యేదాకా ఏ మాటలు బయటికి పెట్టకూడదు కూడా. దాన్ని పూర్తి ఒక సివిలియన్గా నేను దాన్ని గౌరవిస్తాను. బట్ ఈ ఇన్ఫర్మేషన్ వచ్చినప్పుడు అప్రమత్తం కావాల్సిన వ్యవహారాన్ని కూడా మనం జనాలకు తెలియజెప్పాలి. కాబట్టి 2 కోస్టులు ఇప్పటికైతే కొంచెం మనం అప్రమత్తంగా ఉంటుంది. ఇటు ఈస్ట్ కోస్ట్ కానీ వెస్ట్ కోస్ట్ కానీ, అరేబియన్ సీ కానీ, బే ఆఫ్ బెంగాల్ కానీ అప్రమత్తం కావాల్సిన అవసరం ఉంది. ఇంకోటి ఆ మినిస్టర్ ఒక వార్న్ చేశాడు, మా గగనతల నుంచి మీరు ఎగరకపోవడం వల్ల 4 రోజుల లోపల మీ ఇండియన్ ఎయిర్లైన్స్ దివాళా తీస్తుందని హెచ్చరించాడు. అది కూడా చూసారా? అంటే ఒక పక్క మైండ్ గేమ్ ఆడుతున్నారు, వరం పక్క ఫిజికల్ అటాక్స్ చేస్తున్నారు, ముప్పేట దాడి చేయడానికి. మనం సంయమనం పాటించడం అనేది ఎంతవరకు కరెక్టు, వ్యూహాత్మక సంయమనం అయితే దానికి ఎంత వ్యవధి తీసుకుంటే బాగుంటుంది? ఇప్పుడు మీరు ముఖ్యంగా చూసుకుంటే ఇంతకు ముందు మనం ఆపరేషన్ పరాక్రమ్ కానీ 2016లో జరిగిన ఊరి అటాక్ తర్వాత మన వాళ్ళు ఇక్కడక్కడ లాంచ్ ప్యాడ్స్ ఏవైతే ఉన్నాయో వాటిని ధ్వంసం చేయడం, అందువల్ల ఇండియా ఎప్పుడు కూడా ఈ విధంగా ఎల్ఓసిని దాటి వస్తుంది ఆర్మీతో పాటు అని 2016లో వాళ్ళు అప్రమత్తంగా ఉంటారు. రెండవది వచ్చేసి ముఖ్యంగా మనం 2019లో పుల్వామా ఘటన తర్వాత సర్జికల్ స్ట్రైక్స్ అన్నవి ఎయిర్ ఫోర్స్ ద్వారా చేసాం. సో ఇప్పుడు ప్రస్తుతం చూసుకుంటే ఈ 2 గత అనుభవంతో పాకిస్తాన్ ఎప్పుడు కూడా ఈ రెండిటి మీద ఎక్కువ వాళ్ళు కాన్సన్ట్రేషన్ చేస్తూ ఉంటారు. ఈవెన్ ఇండియా కూడా ఈ విధంగానే రావచ్చు అన్నది వాళ్ళ ప్రిపేర్డ్నెస్ లో ఉన్నారు. సో ఇప్పుడు వాళ్ళు ఏంటంటే మోస్ట్ ప్రాబబ్లీ సీ రూట్ తీసుకోవడానికి ఒక అవకాశం ఉందన్నది మనం అనుకోవచ్చు. యాక్చువల్గా మీరు 26/11 తీసుకుంటే అప్పుడు అక్కడి నుంచి వచ్చింది కూడా సీ రూట్ నుంచే వచ్చారు అక్కడి నుంచి. సో ఆ విధంగా మళ్ళా ఒక ప్రయోగం చేద్దామా అన్నది ఒక ఐఎస్ఐ పన్నాగం కావచ్చు. ఆ తర్వాత మీరు అన్నట్టు హఫీజ్ సయ్యద్ వాళ్ళ 9 మంది మీరు దొరికారంటున్నారు. దాన్ని బట్టి ఎనీవే దొరికినా కూడా కాన్ఫిడెన్షియాలిటీ అన్నది మెయింటైన్ చేస్తారు డెఫినెట్ గా. ఆ తర్వాత ముఖ్యంగా వాళ్ళ దగ్గర నుంచి సమాచారం ఇవ్వడం కన్నా సమాచారం రాబట్టడం చాలా అవసరం. ఎందుకంటే వీళ్ళని ఇంట్రాగేట్ చేసి వీళ్ళ ప్లాన్స్ ఏంటి, ఇంకా ఏ విధంగా టార్గెట్స్ ఇచ్చారు అని మనం బోత్ మీరు అన్నట్టు అరేబియన్ సముద్రంలోను తర్వాత బే ఆఫ్ బెంగాల్లోనూ జాగ్రత్తగా. ఇప్పుడు ఏంటంటే ముఖ్యంగా బంగ్లాదేశ్ లో ఉన్న వాతావరణం ఏదైనా చూస్తే దాన్ని ఈ మధ్య కాలంలో మళ్ళా బంగ్లాదేశ్ పాకిస్తాన్ కు బాగా దగ్గర అవుతుంది. మహమ్మద్ యూనస్ గారి స్టేట్మెంట్స్ కానీ తర్వాత అక్కడ యాక్చువల్ గా ప్రారంభమైన ఈ డిస్టర్బెన్సెస్ కానీ అవన్నీ కూడా ఐఎస్ఐ మోటివేటెడ్ అన్నది మనకు తెలుసు. సో ఆ విధమైన రాడికల్ ఫోర్సెస్ అక్కడ ఉన్నాయి బంగ్లాదేశ్. కాబట్టి ఇటువంటి పరిస్థితుల్లో ఈవెన్ బంగ్లాదేశ్ ఆధారంగా చేసుకుని మళ్ళా మన సీ వాటర్స్ లోకి కూడా వాళ్ళు ఏమైనా చేసే పరిస్థితి కూడా ఉంది. కాబట్టి మీరు అన్నట్టు బోత్ ఈస్ట్ అండ్ వెస్ట్ కోస్ట్ వీ హ్యావ్ టు బి ఎక్స్ట్రీమ్లీ కేర్ఫుల్. అందుకనే భారతదేశం మనం ఐఎన్ఎస్ విక్రాంత్ కానీ వీటన్నిటిని ప్రయోగిస్తూ అటు కరాచీ పోర్ట్ కానీ తర్వాత మిగతా పోర్ట్స్ మీద కూడా వాచ్ పెట్టుకుంటూ, తర్వాత యుఎస్ కూడా ప్రజెన్స్ అక్కడ ఉంది ఆ సీలో, కాబట్టి వారి సహాయం కూడా మనం తీసుకోవచ్చు అన్నది మనం ముఖ్యంగా అక్కడ చూడాల్సిన అంశం. ఆ తర్వాత ఈవెన్ మీరు పాకిస్తాన్ యొక్క ఎక్స్పోర్ట్స్ వీటిని కూడా మెయిన్లీ త్రూ పోర్ట్స్ అవుతాయి. కాబట్టి దీన్ని కూడా గనక మనం వాణిజ్యాన్ని కూడా మనం దెబ్బతీసే అవకాశం ఉంటుంది. సో ఆ విధంగా మనం కూడా స్ట్రాటజిక్ గా ముందుకు వెళుతూ ఏ విధంగా ఈ సీ కోస్ట్ ద్వారా కూడా ఏ విధమైన ప్రయోగాలు చేయాలి, ఒకవైపు వారి దగ్గర నుంచి వచ్చే ప్రమాదం, ఇంకొక వైపు మనం ఏ విధంగా అగ్రెసివ్ గా వెళ్ళాలి. ఆ తర్వాత ఈ రోజు
ఫ్రాన్స్తో జరిగిన ఒప్పందం ఏదైతే ఉందో, రఫేల్ మళ్ళా ఒక 64,000 కోట్లతో మనం ఫ్రాన్స్తో ఒప్పందం చేసుకుని, ముఖ్యంగా ఏంటంటే రఫేల్ విమానాలు ఇవి నేవీకి చాలా గొప్పగా ఉపయోగపడతాయి. సో అది ప్రధానంగా మనకు ఈ రోజు చేసుకున్న ఒక అక్విజిషన్. సో ఇది కూడా మనం ఆలోచించుకుంటూ వెళ్తే భారతదేశం ముఖ్యంగా నేవల్ సైడ్ నుంచి కూడా మనం చాలా స్ట్రాంగ్ గా ముందుకు వెళుతున్నాం అన్నది మనం గమనించాల్సిన అంశం అని నేను అనుకుంటాను వాస్తవాన్ని. లక్ష్మణ్ గారు, ఇక్కడ చాలా స్ట్రాటజిక్గా వెళ్తున్నారు వాళ్ళు. మనల్ని తప్పుదోవ పట్టించే విధంగా ఈ ఫేక్ లెటర్స్ సృష్టించడం, అంటే కొంత నిశ్చితంగా గమనిస్తే జనరల్గా యూనిఫార్మ్డ్ ఫోర్సెస్ లాంగ్వేజ్ అయితే ఇలా ఉండదు. ఒక పరిణితి చెందిన రచయిత చేతికిస్తే ఎంత విడమర్చి రాసినట్టు రాస్తారో, అరటిపండు ఒలిచినట్టు ఉంటుందో, ఇది కూడా ఈ లెటర్ కూడా అలాగే ఉంది జాగ్రత్తగా చదివితే. జనరల్గా గవర్నమెంట్ ఆర్గనైజేషన్స్లో లెటర్స్ గురించి మీకే ఎక్కువ అవగాహన ఉంటుంది. చాలా కాంప్లికేటెడ్గా కేవలం గవర్నమెంట్ ఆ సెక్షన్స్లో పనిచేసే సిబ్బంది ఆఫీసర్స్కి మాత్రమే అర్థమయ్యేలా ఉంటుంది. ఇంత విడమర్చి ఏదో అలా ఈ రాగానే నాలాంటి వాడికి కూడా అర్థమయ్యేట్టుగా అయితే ఈ డిఫెన్స్కి సంబంధించిన వ్యవహారాలు అయితే ఉండవు. ఇలా పైగా డివిజన్ బై డివిజన్ ఈ హ్యాస్ మెన్షన్డ్, ఒకవేళ అలాంటి వ్యక్తి కనుక ఉంటే, పోనీ ఉన్నాడని కాసేపు అనుకున్నా, అతని పేరుతో సృష్టించిన లెటర్స్లో ఈ ఫలానా డివిజన్లో ఇంతమంది నార్త్ ఎఫెక్ట్ అవుతుంది, ఫలానా డివిజన్లో ఇంతమంది వీళ్ళు రాజీనామా చేయడంతో వెస్ట్ ఎఫెక్ట్ అవుతుంది, దీనివల్ల ఇన్ఫాంట్రీ ఎఫెక్ట్ అవుతుంది. ఇదేంటంటే పూర్తిగా ఒలిచిపెట్టేశారు. అర్థమవుతోంది. అంటే 2 రకాల ఇంప్రెషన్స్ క్యారీ అవుట్ చేద్దామని పాకిస్తాన్ ఆర్మీ భావించింది. మునీర్ అనే ఆయన లేడు దేశంలో, ఆయన బంకర్లో దాక్కున్నాడు, లేకపోతే లండన్ వెళ్ళిపోయాడు.